హాయ్ గైస్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. బయట అయితే 3 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి రోడ్లు డ్రైనేజీలు అయ్యి మునిగిపోయినాయి. పాము పిల్లలు చేప పిల్లలు అయితే రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. చేప పిల్లలు అయితే పర్వాలేదు కానీ పాము పిల్లలు అయితే భయం కదండి. చేప పిల్లలతోటి పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. చూడడానికి అయితే బాగానే ఉంది కానీ ఈ డెంగ్యూ దోమల వల్ల డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తాయని కొంచెం భయంగా ఉంది. నేనైతే చికెన్ ఫ్రై ఈ విధంగా రెడీ చేస్తున్నానండి. ముందుగా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కట్ చేసి పక్కన పెట్టి చికెన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో చికెన్ని కొంచెం వేసి ఆ బౌల్లో పెట్టి ముందుగా అల్లం పేస్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి బాగా కలిపాక ఒక అరగంట అయితే నేను చికెన్ని ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్కి మసాలా వంటి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీరు చేసి చూడండి. నాకు నచ్చితే మీకు నచ్చాలని లేదు కదా, నేనైతే ఇదే విధంగా చేస్తానండి. ఈ విధంగా చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాక దీన్ని ఫ్రై చేస్తానండి. ఇలా చేస్తాం వల్ల మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా చేస్తాను ఎప్పుడూను. ఇది రకంగా ఫ్రై చేస్తున్నానండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇది చికెన్ లోపల ముక్క బాగా ఏగుతుందని ఈ రకంగా చేస్తానండి నేను. అయితే ఇలా కొంచెం వేసి బాగా ఏగికొలుతూ తిప్పుతూ ఉంటే టేస్ట్ అయితే ముక్క బాగా లోపల ఏగుతుందని ఇదే రకంగా చేస్తానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అవి జల్లి ఈ రకంగా చేసానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇదేనండి ఈరోజు